హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. కాబట్టి నేను ముందుకు వచ్చాను. లేట్ అయినా అందరితో మాట్లాడాలి అనేసి వచ్చాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, అందరికైతే దేవుని నామం పేరిట షలోం అండి. అందరికీ, ప్రతి ఒక్కరికి షలోం. ప్రభు మనందరికీ సమాధానం కలగజేయుగాక. ప్రభు మనకు తోడుగా ఉండను గాక. ఈ మధ్యాహ్న కాలంలో మీరు అందరూ లంచ్ చేశారు ఫ్రెండ్స్. నేను కూడా లంచ్ అయితే లంచ్ చేసినాకనే మీతో మాట్లాడుతున్నాను. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు నాకు. వాయిస్ మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లాన్ చేసినాక కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వాగ్దానం అయితే చదివి వినిపిస్తాను. వాగ్దానం చదువుకుందాము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. యేసయ్య మరి హాఫ్ డే వరకు మనల్ని కాపాడిండు, ఫుల్ డే వరకు కూడా కాపాడాలని కోరుకున్నాము. హాఫ్ డే గడిచిపోయింది, 2 కూడా దాటిపోయింది. కానీ మేము వాగ్దానం చదివి వినిపించాలి అందరికీ. ఈరోజు నా పనిని నేను మిస్ అవుతున్నాను అనే గిల్టీ ఫీలింగ్ వచ్చి ఇలా మీ ముందుకు రావడం జరుగుతుంది. లేట్ అయినా దేవుడి గురించి నా పనిని నేను చేపట్టాలి, నా పని నేను మిస్ చేసుకోవద్దు అనే ఉద్దేశంతో వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా తిట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారేమో, సారీ ఫ్రెండ్స్, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు. మార్నింగ్ పూట దేవుని వాగ్దానం చదవచ్చు, మధ్యాహ్నం కూడా చదువుతారా అని కుళ్ళుకోవచ్చు ఎవరైనా. సారీ మరి అలాంటి వారికి సారీ చెప్తున్నాను నా తరఫు నుంచి అయితే. సరే ఫ్రెండ్స్, ఈరోజు మరి బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలకు, పెద్దలకు అందరికి కూడా యేసయ్య బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకున్నాం. మన ఛానల్ నుంచి బాబీ ఛానల్ చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి మ్యారేజ్ డేస్, ఈవెంట్స్, సెలబ్రేషన్స్ ఏమైనా జరుపుకునే వాళ్ళు ఈరోజు ఉన్నారు, దేవుడు ఉంచాడు. కాబట్టి వారందరికీ కూడా బ్లెస్సింగ్స్ యేసయ్య ఇవ్వాలి అనేసి మనమైతే కోరుకున్నాము. తప్పకుండా కోరుకున్నాం ఫ్రెండ్స్. మనము బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అయితే కోరుకున్నాము. తప్పకుండా భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళు మరి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు కొంచెం అప్సెట్గా కూడా ఉంది ఫ్రెండ్స్. పాస్టర్ ఈరోజు చనిపోయారు కదా, నిన్న దినం అంతే చనిపోయారు. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు ఆంధ్రలో చనిపోవడం జరిగింది కదా. కాబట్టి తీసుకురచ్చు మరి ఇది హత్యను అంటున్నారు, హత్య చేయబడినారు అంటున్నారు. పాస్టర్స్ అందరూ కూడా కలిసి అంటున్నారు. మరి నిజమేదో ప్రభువుకి తెలుసు కదా ఫ్రెండ్స్. మరి అది హత్య అయితే మరి వాళ్ళు ఎంతగా శిక్షించబడతారో వారికి తెలియదు ప్రస్తుతానికి. మరి ఎంతగా దేవుడు వారిని ఇచ్చేస్తాడో మన క్రైస్తవులందరికైతే తెలుసు. క్రైస్తవ బిడ్డలు అయితే తెలుసు. కాబట్టి నేనైతే చెప్పనవసరం లేదు. ఎలాగైనా ప్రభువు దగ్గరికి చేర్చబడినారు పాస్టర్ వారు అనేసి అయితే మనము నమ్ముతున్నాం కదా. మరి వారి ఆత్మ అక్కడ క్షీణంగా ఉన్నదని నమ్ముతున్నాము.
జరిగింది చెడు అయినా ఆయన పరలోకానికి చేరుతున్నారు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు అందరూ కూడా ఇబ్బందిగా ఉంటారు. వాళ్ళకి పిల్లలకు కానీ వైఫ్ కానీ ఇబ్బంది అనేది ఉంటుంది. కాబట్టి మరి వారికి దేవుడు సహాయం మంచిగా అందించాలని కోరుకున్నాము. మరి వాళ్ళు ఆయన కొంతమంది అడాప్ట్ చేసుకోవడం చదివించడం కూడా జరుగుతుంది అని చెప్పారు. మరి ఆ పిల్లలకు కూడా ఎంతో దుఃఖంగా ఉంటుంది. మరి అనేక మంది అనేక స్థలాలలో తిరుగుతూ ఉన్నారు. అనేక స్థలాల్లో తిరుగుతున్నప్పుడు వారి పరిచర్య ఎంతో గొప్పదిగా ఉన్నది కదా ఫ్రెండ్స్. మరి ఆ విషయంలో మనము వారిని మిస్ అయ్యాము. అనేక స్థలాలు తిరిగి పరిచర్య చేయడము ఇదంతా మనకు తెలిసిన విషయాలే కదా ఫ్రెండ్స్. మరి వారి ఆత్మ దేవుని దగ్గర అయితే ఉంది అని మనం నమ్ముదాము. అది వారి ఆత్మ అక్కడే ఉన్నది అని అయితే మనకైతే తెలుసు కదా ఫ్రెండ్స్. కాబట్టి అందరం కూడా వారి కుటుంబానికి దుఃఖంలో ఉన్నారు కదా ఫ్రెండ్స్. వారి కుటుంబానికి యేసయ్య మరి ధైర్యాన్ని చెప్పాలని మనము కోరుకున్నాము. ఈరోజు చెప్పేది అయితే ఈరోజు చెప్పే టాపిక్గా తీసుకున్నాం ఫ్రెండ్స్. మరి మన క్రైస్తవులే కాబట్టి అనేక మంది పాస్టర్స్ ఉన్నారు. మరి ఎవరికి కూడా ఇలా సంభవించకూడదు అనేసి అయితే మనము కోరుకున్నాం ఫ్రెండ్స్. ఇలా దేవుడు చెప్పారు, నాతో ఏకీభవించువాడు వాడు మోసుకొనవలెను, నిందల పాలవుతారు, దెబ్బలు తింటారు, ఇంకా మరణాల పాలు, ఒకరినొకరు చంపుకోవడం ఇవన్నీ జరుగుతాయి అనేసి మనము బైబిల్ గ్రంథం నందు చదువుతున్నాము. రాయబడి ఉన్నది. ఇది క్రైస్తవులకు తెలుసు కదా ఫ్రెండ్స్. క్రైస్తవులు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఇదంతా ఆల్రెడీ బైబిల్లో ఉంది. కానీ చంపబడడం అనేది ఎంతైనా ఘోరమైన విషయమే కదా ఫ్రెండ్స్. ఎవరి పని వారు చేస్తున్నప్పుడు మరి ఎవరిని గురించి కూడా అంత కోపం పెట్టుకోవద్దు కదా. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి వారు చంపబడిన వారు ఎవరైనా సరే వారికి దేవుడు మాట్లాడాలని గద్దించాలని మనము కోరుకున్నాము. దేవుడు అందరినీ కడిపెట్టున్నాడు కదా ఫ్రెండ్స్. తప్పకుండా వారి కుటుంబానికి సమాధానం కలగాలని, నెమ్మది కలగాలని మనం ఈరోజు క్రైస్తవులము అందరము ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. దేవుని తెలియని బిడ్డలు తెలుసుకోవడానికి ట్రై చేయండి. నమ్మి బాప్తిస్మం తీసుకోండి, రక్షణ పొందండి ఫ్రెండ్స్. నెగ్లెక్ట్ చేయకండి. అక్కడ దినము సమీపంగా ఉన్నది కాబట్టి ఇలాంటి క్రియలు జరుగుతున్నాయి. ఇవి క్రైస్తవులకు తెలుసు. తెలియని బిడ్డలు చెప్పలేము మనము. అందులో ఉన్నదని చెప్పినా కానీ దేనికో ఒకదానికి ప్రార్థన చేసుకుంటారు తెలియని బిడ్డలు. దానికి మనం ఏం చేయలేము కదా ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోండి. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు వారి కుటుంబం మరి క్షేమంగా ఆయన ప్రభు రెక్కల కింద భద్రపరచబడాలని, వారు లేని లేదు అది ఎవరికి కూర్చోలేనిది, ఎవరు కూర్చోలేనిది కాదు. కాబట్టి మరి ప్రభువే ఆదరణ కల్పించాలని, వారిపై ఆధారపడి మరి ఎన్నో సంఘంలో ఉండొచ్చు, ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఉంటుంటాయి. మంచి ప్రవక్త వారు కాబట్టి వారి కుటుంబం క్షేమంగా ఉండాలని ఆశ కలిగి ఉంటుంది కదా, వారి ఆత్మ కోరుకుంటుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి మనము కూడా వారి కుటుంబానికి ఆదరణ క్షేమం కలగాలని, వారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో మన ప్రభువు మాట్లాడాలని అయితే మనము కోరుకున్నాము ఫ్రెండ్స్. మరి మాటి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. దేవుడు దినము అందరితో మాట్లాడాలని కోరుకున్నాము. జన్మించిన బిడ్డలకు కూడా విష్ణు ఆరోగ్యాన్ని ఇవ్వాలని విషయాన్ని కోరుకున్నాము. సరే ఫ్రెండ్స్, అందరికీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించినాక బాయ్ ఫ్రెండ్స్. అందరూ